హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో కొంచెం నిద్రమబ్బు మొగం వేసుకొని మాట్లాడుతున్నాను కదా, బికాజ్ ఆల్రెడీ నైట్ షిఫ్ట్ చేసేసి వచ్చాను. ఎర్లీ మార్నింగ్ 5 అలా వచ్చాను. అండ్ 5 నుంచి కాసేపు చదువుకున్నాను. ఈరోజు ఎంబీఏ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఇట్స్ నాట్ ఏ మెయిన్ ఎగ్జామ్, ఇంటర్నల్స్, మిడ్ ఎగ్జామ్స్. సో దానికి కూడా మా వాళ్ళు కొంచెం ఓవర్ చేస్తుంటారు. దానికి కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే కంపల్సరీ అనేసి ప్రిపేర్ అయ్యాను. అండ్ కాసేపు యూట్యూబ్ ఎడిటింగ్ చేశానమాట. అండ్ మీకు అక్కడ టైంగా అనిపిస్తుందో లేదో, ఇట్స్ ఆల్మోస్ట్ 9 in the morning. నాకు అస్సలు 1 minute స్లీప్ కూడా లేదండి, 1 minute న్యాప్ కూడా లేదు నిజంగా. ఎగ్జామ్ రాసేసి వచ్చిన తర్వాత పడుకుంటాను. ఈరోజు ఫ్రైడే. సో ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను అనమాట. ఐ పేడ్ విత్ దిస్ లైట్ బ్లూ కలర్. సో ఎలా ఉంది చెప్పండి. సో ఇదే నేను మళ్ళీ ఆఫీస్కి కూడా వేసుకోపోదాం అనుకుంటున్నాను. ఐఎమ్ రెడీ అండ్ ఆల్ సెట్ టు గో, బట్ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ బికాజ్ నాకు ఎందుకో చాలా డైజీగా ఉంది. బికాజ్ నైట్ అంతా మా పని చేసి వచ్చి ఒకటేసారి మార్నింగ్ నిద్ర లేకుండా అస్సలు మనం బయటికి వెళ్ళామంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతుంది. కాబట్టి కాసేపు అలా ఉన్నాను. వెళ్ళాలి, ఎందుకంటే నాకు 10 o'clock ఎగ్జామ్ ఉంది. సో 9:30కి స్టార్ట్ అయిపోయిన హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాను నేను. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను, ఏదో ఒకటి ఉంటుంది బ్లాగ్లో కాబట్టి. సో కీప్ వాచింగ్. సో గైస్, ఐఎమ్ హ్యావింగ్ మై కప్ ఆఫ్ టీ. కనిపిస్తుందా మీకు? సో ఏమున్నా లేకున్నా లైఫ్లో టీ ఉండాలి. సో మా మమ్మీ అక్కడ కూర్చుంది. నమస్తే నమస్తే ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో అలా బిస్కెట్స్ నాస్టా. ఎందుకంటే నేను నార్మల్గా నేను లేచే వారికి మా మమ్మీ నాస్టా అయిపోతుంది, మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ నాస్టా కదా, లంచ్ అయిపోతుంది. అండ్ నేను లేచే వారికి ఆల్మోస్ట్ 4 అయిపోతుంది. కాబట్టి మా మమ్మీ టీ టైంకి నేను లేసా, కానీ మా మమ్మీ లంచ్ చేయకుండా నా కోసం వెయిట్ చేస్తుంది నాతో తినడానికి. బట్ నాకేంటంటే మోషన్స్ ఉండడం వల్ల నేను క్యాబ్లో వామిటింగ్ ఎక్కడ వస్తుందని అని చెప్పేసి నేను తిన్నాను ఒక్కొక్కసారి. సో అలా తల్లి పిల్లలం హ్యావింగ్ బిస్కెట్స్ అండ్ టీ. ఇలా కవర్ చేసుకోవాలన్నమాట. లేట్ అవుతుంది వెళ్ళాను. ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయానండి. 10 o'clock ఎగ్జామ్ ఉండే. సో 3 ఎగ్జామ్స్ ఫ్రైడే ఉండే అండ్ ఇంకా 3 ఎగ్జామ్స్ సాటర్డే ఉన్నాయన్నమాట. ఇంకా నేను రాసేసి వచ్చాను. చాలా హెడ్ఏక్ అయిపోయిందని చెప్పేసి అక్కడ ఏం బ్లాగింగ్ కూడా తీయలేదన్నమాట నేను. సో ఇది ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు దింపిన బ్లాగ్. ఇంకా వచ్చేటప్పుడే మమ్మీ కోసం స్నాక్స్ అవి తీసుకొని వచ్చాను అనమాట. బికాజ్ మా మమ్మీ స్నాక్స్ అవి ఏదో ఒకటి తెస్తుందని ఉంటుంది. వెళ్ళిపోదాం. సో గాయస్, అతనే కార్ నడిపిండి అనమాట. ఇంకా ఇది ఫ్రైడే లాగౌట్లో తీసిన వ్లాగ్ అండి. సో నేను పడుకొని లేవగానే ఆఫీస్కి వెళ్ళిపోయాను. నా లాగిన్ ఉండే, ఇంకా అక్కడ ఏం లాగింగ్ తీయలేకపోయానండి. బికాజ్ నాకు ఆ రోజంతా కొంచెం దిమాగ్ ఖరాబ్ అయ్యే ఉండే అనమాట. నిద్ర ఒకటి లేదు కదా, నిద్ర మొక్క వేసుకొని ఉండే. సో ఇంకా ఇది లాగౌట్లో మేము టిఫిన్ తినడానికి బయటికి వెళ్ళామన్నమాట. తెలుసు కదా, వీడు నా ఫ్రెండ్ కోతి ఫెలో. नहीं अच्छा आता मैं उधर ऑन करके रखी, मेरे फैंस फील होते, तेरे भी फैंस हो जाते. जल्दी बोल. Hi guys, she's my cabmate and she's my good friend. Her name is Nikita. Hi. She's my cabmate. One more cabmate. Sit here please. Hello. She's celebrity guys. Oh my god. You know Chitti Nee Navante song, you know. She's the heroine. Randi madam please. So guys, she's only Jati Ratnalu heroine. అది అట్లుంటుంది మళ్ళా. హాయ్ ఫ్రెండ్స్. చెప్పు మమ్మీ గారు లాస్ట్ నువ్వే. హాయ్ ఫ్రెండ్స్. కార్పొరేట్ లైఫ్ అంటేనే చాలా స్ట్రెస్ఫుల్ అండ్ బోరింగ్ లైఫ్ అంటారు. బట్ ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ బాగుంటుంది. అండ్ ఐమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ పీపుల్ ఇన్ మై లైఫ్. ముఖం చూపించండి కొంచెం, ఇంటికి రావాలి. సో గాయస్, మేము మసాలా దోశ, బోండా తవా. సో ఆమె ఫేస్ కనిపించదంట, ఖాళీ ఎక్స్ప్రెషన్స్ చూడండి తింటుంది. మంచిగా టిష్యూ తీస్తుందేమో, టిష్యూ ఇచ్చినా మీకు తీస్తే
టిష్యూ గుంజకుండా ఫోన్ గుంజించుడు సారీ గైస్ వీఆర్ హ్యావింగ్ మసాలా దోశ ఆయనతో నా ఫోన్ వాడేస్తుంది అమ్మ చట్నీ అయితే ప్లీజ్ ఐఫోన్ చట్నీ తినాలి లేదు కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? అది 80,000 చట్నీ అందుకే తినాలి లేదు అమ్మ తినొచ్చు. చట్నీ కదా సాంబార్ పక్క కొంచెం దగ్గర ఏ అभी आलू मसाला किधर बना रहे अच्छे में दुकान गई उत्तपम खाता घर पे नाश्ता बनाने होता है అవునా నిజమా? just trying the kanam dosha ब्लॉगर है रे निकिता अपन अच्छा खा अच्छा खा मुंह दिखा दर सुपर बोल जल्दी बोल बोल रहे ओके डन గైస్ ఆర్టిఫిషియల్ టేస్ట్ ఫ్రేగ్రెన్స్ మా వాళ్ళ దగ్గరనే ఉంది చూడండి బాయ్ గైస్ ఇప్పుడే మేము తినేసి బయలుదేరుతున్నాము చూసారు కదా గైస్ వీళ్ళతో ఉంటే నేను ఇలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటానన్నమాట ఇందులో ఇంకో అతను మిస్సింగ్ సతీష్ వి రియల్లీ మిస్డ్ యూ గైస్ ఫైనల్లీ నేను బ్యాక్ హోమ్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 6 in the morning రేపు మళ్ళీ ఒక గంట వండుకుంటా ఎందుకంటే నాకు అస్సలు నిద్ర లేదు నిన్న నుంచి నిద్ర లేదు కదా సో ఒక 1 hour పడుకొని లేచి మళ్ళీ ఈరోజు కూడా నాకు ఎగ్జామ్ ఉంది సో వ్లాగ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది Hi guys, good morning. సో గాయస్ అగైన్ మా అవ్వ ముఖం వేసుకొని వచ్చింది అనుకుంటున్నారు బట్ సీరియస్లీ నాకు నిన్న నుంచి నిద్ర లేదు మీకు తెలిసిందే మీరు చూస్తూనే ఉన్నారు బ్లాగ్ సో నేను ఆఫీస్కి వెళ్ళేసి లాగౌట్లో వచ్చేటప్పుడు అంటే ఫ్రైడే లాగౌట్ నిన్న ఇన్ ద సెన్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా కొలీగ్స్ తోటి బయటికి వెళ్ళిన అనమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి సో ఇంటికి వచ్చేవరకు 6 అయిపోయింది సో ఇంటికి వచ్చినాక కాసేపు చూసుకున్నా ఎగ్జామ్ కదా ఇక కొంచెమైనా చూసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి కాసేపు చూసుకునే వరకు 7 అయిపోయింది ఇంకా 7కి పడుకున్నా 1 hour పడుకుందాంలే పడుకొని లేద్దామంటే టైం చూసేవారికి 9:20 అంటే లేచి నేను ఫ్రెష్ అప్ కూడా అయ్యాను సో ఇంకా నాకు వ్లాగింగ్ చేసి ఇంటర్వ్యూ లేదు బట్ ఏదో స్టార్ట్ చేసిన కదా ఒక 2 days నుంచి అదే మొక్కం ఉంది బికాస్ సీరియస్లీ చెప్తున్నా నాకు అస్సలు నిద్ర లేదండి ఆఫీస్లో కూడా నాకు ఇలా నిద్ర వస్తుంది నిన్న అండ్ ఇప్పుడు కూడా పడుకున్నా లేవడానికి అవ్వట్లే కళ్ళు ఇలా ఉన్నాయి బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ వీ హ్యావ్ టు గో అండ్ ఈరోజు ఎక్స్ట్రా క్లాసెస్ కూడా ఉన్నాయంట అటెండ్ అవుదాము నాకైతే సీరియస్లీ ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా ఎక్కదు కూడా మైండ్కి అంత నిద్ర ఉంది చూద్దాము వీలైతే ఉంటా లేకపోతే వచ్చేస్తా సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఏమో అక్కడ తీస్తానో తీయనో సిచ్యువేషన్స్ బట్టి నిన్న కూడా అక్కడ షూటింగ్ అవుతుంది మా కాలేజ్లో తీద్దాం అనుకున్నా కానీ నా నిద్రకి హెడ్ఏక్ వల్ల నేను తీయలేకపోయినా సో ఈరోజు చూస్తా ఒకవేళ వీలైతే ఐల్ క్యాప్చర్ అక్కాయపు ఎప్పుడు మేము గలీజ్ ఉన్నప్పుడే హాయ్ చెప్పాలి మేము మంచిగా ఉన్నప్పుడు మేము కలుగుతుంటాం ఓకే రెడీ గైస్ చెప్పాను కదా మా కాలేజ్లో షూటింగ్ అవుతుందని చెప్పేసి సో కానిస్టేబుల్ మూవీ షూటింగ్ అంట మరి ఓ మై గాడ్ అంటది కదా సో తను హీరోయిన్గా చేస్తుందో మరి ఏందో నాకు అంత తెలీదు నేనైతే అంత అడగలేదు కూడా ఇంకా మా క్లాస్కి వెళ్ళిపోయాను అండ్ ఇక్కడ క్లాస్ జరిగిందనమాట ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంకా 2-3 hours క్లాసే ఉండే ఇంకా క్లాస్ అటెండ్ అయిపోయి మ్యామ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట రివైజింగ్గా ఇంకా క్లాస్ అయిపోయింది గైస్ బ్యాక్ టు హోమ్
చాలా నిద్ర వస్తుంది. ఇంకా తొందరగా వెళ్ళిపోదామని వెళ్తున్నాను అనమాట. ఇంకా దారిలో మమ్మీ కోసం ఫ్రూట్స్ అవి తీసుకున్నాను అండ్ మమ్మీకి ట్యాబ్లెట్స్ కావాలని చెప్పితే, సో ఇంకా మళ్ళీ నేను సాటర్డే సండేనే అవైలబుల్గా ఉంటానని చెప్పేసి అపోలో ఫార్మసీకి వెళ్ళి ట్యాబ్లెట్స్ కూడా తీసుకున్నాను మమ్మీ కోసము అండ్ కొన్ని సామాన్లు కూడా తీసుకున్నట్టుంటే అవన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయాను ఇంకా ఇంటికి. సో ఆల్మోస్ట్ ఐఎమ్ హియర్ అండ్ బ్యాక్ హోమ్. సో ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాను ఇక్కడ పెట్టినప్పుడే. మా మమ్మీ చిన్నపిల్లలా వెయిట్ చేస్తుంది అనమాట. అంటే నేను ఏదో ఒకటి తీసుకొస్తాను నమ్మకం అనమాట ఆమెకి. సో వెయిట్ చేస్తుంది. సో మా మమ్మీ చిన్నపిల్లలాగా వెయిట్ చేస్తుంటుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు పిల్లలు ఉంటేలా అలా చిన్నపిల్లలా వెయిట్ చేస్తాం. రియల్లీ టయర్డ్ అసలు 2 days నుంచి. మేనేజింగ్ MBA with job is really tough. Okay, that too morning shift అయితే maybe little bit fine, we can take permissions from our office or somewhat, but if you are doing night shift and you are doing MBA, then it's really hard. సో నేను ఇప్పుడే వచ్చాను. ఓకే గైస్, ఐల్ టేక్ సమ్ రెస్ట్. ఓకే గైస్, నేను ఇంకా కొంచెం వీడియో అప్లోడ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి పడుకొని లేచిన తర్వాత ఏదైనా వ్లాగ్ ఉంటే కంటిన్యూ చేస్తా. టిల్ దెన్ బాయ్.